వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గ సమావేశం. అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అనంతపురం నగరంలో 5వ రోడ్డు సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్లో వడ్డెర సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వడ్డెర సంఘం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు నూతన అధ్యక్షుడు ఎన్నిక చేయబడుతుందని తెలియజేశారు. అలాగే ఈ ఎన్నిక సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 63 మండలాల నుంచి వడ్డెర కుల బాంధవులందరూ హాజరు కావాలన్నారు. అదేవిధంగా వడ్డెరల యొక్క సమస్యల్ని రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి, అలాగే ఎస్టీ జాబితాలో చేర్చడానికి గల చర్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షులు కొంచెపు వడ్డే వెంకటేష్, కోశాధికారి పెద్దమారెప్ప, ప్రధాన కార్యదర్శి వడ్డే ఆంజనేయులు, సంగప్ప, రవీంద్ర, వెంకటరమణ, కళ్యాణదుర్గం నాగరాజు, శ్రీనివాసులు, కొట్టాలపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం రేపు డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం నాడు జిల్లా కార్యవర్గం సమావేశం నగరాధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. దీనికి మరి జిల్లాలో ఉన్న 63 మండలాలు, ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ కూడా తరలి వచ్చి ఈ మీటింగ్కి హాజరు కావాలని సోదరులకు వడ్డెర జాతి బిడ్డలకు పిలిపిస్తున్నాం. కరెక్ట్గా 10 గంటలకు మరి మీడియా ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం. వడ్డెర్ల సంఘాన్ని మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి మరి ఈరోజు నగరాధ్యక్షుడు దేరంగల మల్లికార్జున ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది. మరి దాదాపు 2021లో సంఘాన్ని ఇంత ముందుగా కార్యవర్గం ఏర్పాటు చేశాం. ఆ కార్యవర్గం ఏర్పాటు చేసేప్పుడే 63 మండలాలు పర్యటించి 63 మండలాలు కూడా కమిటీలు వేయాలా. వడ్డెర్లకు సమస్యలు ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనం అండగా నిలబడాలి. రెండోది, వడ్డర్లు కూలికి పోతేనే కుండగలుగుతుంది, రెక్కాడితే డొక్కాడుతుంది అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ మరి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా ఉన్నోటి కులానికి అండగా నిలబడడానికే కుల సంఘాలు పార్టీలకు అతీతంగా సంఘాలు పెట్టుకొని ముందుకు పోతాం. దానికి ముందుగా ఇంత ముందుకు ఉన్న వాళ్ళు కొంతవరకు చేశారు, కొంతవరకు ఇదైంది. 3 ఏళ్ళు దాటింది కాబట్టి తిరిగి 3 ఏళ్ళకు ఒకసారి మళ్ళా రెన్యువల్ చేసుకునేది కానీ, లేకపోతే నూతన అధ్యక్షునిగా ఎన్నుకునే అది ఒక సాంప్రదాయంగా ముందుకు పోతున్నాం. కాబట్టి రేపు ఆదివారం 1వ తారీఖు మరి ప్రెస్ క్లబ్ నందు ఉమ్మడి జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశంలో అందరూ చర్చించి నూతన అధ్యక్షునిగా ఎన్నుకోబడుతుంది. మరి ఆ యొక్క నూతన అధ్యక్షుడు కూడా సమస్యలు కులస్తుల మీద ఎక్కడన్నా మరి ఇబ్బంది కలిగినా, ప్రభుత్వం నుంచి ఏదన్నా సంక్షేమ పథకాలు వచ్చినా ఆయా పథకాలని ప్రజలకు చేరువ చేయడానికి కూడా అధ్యక్షుడు చురుగ్గా పాల్గొని పనిచేయాలని కూడా 24 గంటల సంఘమే కాకుండా మరి కులం కోసం కూడా వారానికి ఒక రోజున్న సమయం కేటాయించి ఆ కులాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మళ్ళీ ఈరోజు నగర కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. అనంతపురం జిల్లాలో నగర కమిటీ ద్వారా కూడా, జిల్లా కమిటీ ద్వారా కూడా ఈ సభ్యులు ఎక్కడున్నే మరి నగరాధ్యక్షుడు మల్లికార్జున కానీ, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు కొంచెం వెంకటేష్ కానీ, కోశాధికారి పెద్దమారెప్ప కానీ, అదేవిధంగా నగర ప్రధాన కార్యదర్శి వడ్డీ ఆంజనేయులు కానీ, ఇంకా కొంతమంది ఇక్కడ సంగప్ప, పీటల రవీంద్ర, సింగల్మల కానీ, మరి చాలామంది వెంకటరాముడు కానీ, మరి సంజీవరావు అనే వాళ్ళు ఇటోళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని మరి అనేక రకాలుగా చిన్న బిడ్డ మాత్రం కాపాడుకొచ్చి రాజకీయంగా చరిత్ర చూసిన చరిత్ర నగర సంఘానికి కానీ, జిల్లా సంఘానికి ఉంది. మనం చూసాం, రాష్ట్రానికే ఒక వండి తెచ్చిపెట్టాం. రాష్ట్రానికే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ రోజు పోరాడిన ఫలితమే వడ్డెర్లకి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు, రాజకీయంగా గుర్తింపు వచ్చింది. ఆ రోజు వడ్డెర్ల ఆత్మగౌరవానికి ఫెడరేషన్ చైర్మన్గా నన్ను నియమించింది. ఫెడరేషన్ కార్పొరేషన్గా చేసిన ఘనత మరి సంఘానికి ఉంది. అదేవిధంగా పార్టీని మరి సంఘాన్ని రెండు బ్యాలెన్స్గా పనిచేసుకుంటూ పోయినారు. కాబట్టి ఈరోజు వడ్డెర్లో
మరి తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో మంది పదవులు కూడా పొందారు. ఈ సంఘం ఒత్తిడి పెంచిన వల్లనే వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎంతో మందికి పదవులు కూడా మరి వాళ్ళకి లభించినాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వడ్డర్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక పోరాటాలు చేశాం. మాకు ముందున్న వాళ్ళు కూడా పోరాటాలు చేశారు. తర్వాత మేము కూడా పోరాటం భాగంగానే 2018లో గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డర్లు న్యాయమైన కోరికలు కోరుతున్నారు, వాళ్ళ కులాన్ని ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాల కమిటీ వేసి 173 జీవో జారీ చేసిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొన్నగడ వెళ్ళాం. మొన్న వెళ్ళిగడ ఏం చేస్తాం మేము ఎప్పుడైతే మా సంఘం అంతా ఎందుకందు పార్టీలకు అతీతంగా పనిచేయాలంటే ముఖ్యంగా మా కులాన్ని ఎస్టీలో చేర్చినప్పుడే మాకు రాజకీయంగా చట్టసభలలో అడుగు పెట్టడానికి ఇట శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కూడా మాకు అవకాశం వస్తుందని మేము ఈరోజు ఎస్టీలో చేర్చాలని మరి ప్రతిపాదన పెడుతున్నాం. అదేవిధంగా వడ్డీ ఓబన్న వడ్డర్ల ముద్దు బిడ్డ ఆయన యొక్క జనవరి 11వ తారీఖు ప్రభుత్వమే ఆయన జన్మదినాన్ని ఆయన జయంతిని కూడా జరపాలని మొన్నే గౌరవనీయులు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి మా యొక్క వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని కూడా కోరినాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. గౌరవనీయులు మరి శాసనసభ్యురాలు పుట్టపర్తి సుందీరారెడ్డి గారు మా కులాన్ని గురించి మాట్లాడడం మేమందరూ కూడా అమ్మాయికి కూడా చిన్న వయసులో అయినా కూడా బాగా మాట్లాడింది. మా కులం పట్ల మా యొక్క పరిస్థితులు బట్టి కూడా బ్రహ్మాండంగా మాట్లాడిన అమ్మాయికి కూడా ప్రత్యేకంగా గౌరవనీయులు చిందూజా గారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఎస్టీలో చేర్చాలని. ఇప్పుడు కర్ణాటక ఉంది పక్కనే. కర్ణాటక రాష్ట్రంలో మేము ఎస్సీగా ఉన్నాం. మరి కాంగ్రెస్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మంత్రి శివరాజ్ తంగిడి ఉన్నాడు. అంతకుముందుగా వెంకటరామప్ప ఉన్నాడు. మరి ఈరోజు బీజేపీలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా విద్య ఉపాధి అన్ని రంగాలలో వడ్డర్లో అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఒక కర్ణాటక రాష్ట్రమే కాదు, దాదాపు ఒరిస్సా, మహారాష్ట్ర, ఇట్ట సోలాపూరు, ఇట్ట దాదాపు 12 రాష్ట్రాలలో వడ్డర్ల జాతి ఎస్టీ ఎస్సీలుగా ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్రాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మేము గౌరవనీయుల్ని కూటమి ప్రభుత్వాన్ని మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ పెద్దల్ని పురంధేశ్వరి మేము ఒకటే కోరుతున్నాం. రాబోయే అసెంబ్లీలో మా కులాన్ని అసెంబ్లీలో ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని కూడా రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా వడ్డీ ఓబన్న జయంతిని అధికారికంగా మరి నిర్వహించాలని కూడా కోరుతూ ముఖ్యంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న వడ్డరు సోదరి సోదరులకు ఒకటే తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా రేపు 1వ తారీఖు ఆదివారం నాడు నూతన కమిటీ ఎన్నుకుంటుంది. మరి ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కార్యవర్గంలో కీలకంగా చర్చించేది ఉన్నది. ప్రభుత్వం నుంచి మనకు పెద్దపీట వేయడానికి ఏదైతే కుల వృత్తిలో చేతి వృత్తులు ఆధారపడే కులాలకి రాష్ట్ర వ్యాప్తంగా 8,870 కోట్ల రూపాయలు మరి యంత్రాలకు కేటాయించింది. మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రభుత్వానికి. మన యొక్క వృత్తి ఇంత ముందుగా మట్టి పని చేయడం కానీ రాయి కొట్టడం కానీ ఇట్లా చేతి వృత్తితో పనిచేసాడు. ఈరోజు యంత్రాలు వచ్చినాయి. కంప్రెషన్ కానీ మరి జేసీబీ కానీ టిప్పర్ కానీ ట్రాక్టర్ కానీ మరి బోరింగ్ డబ్బుస్ బోర్ వీల్స్ కానీ 6 డబ్బుస్ బోర్ వీల్స్ కానీ ఇటాచ్లు గ్యాస్ లోలర్లు ఇటువంటి అన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వమే వచ్చి ఆ కులాలకి యంత్రాలు ఇస్తాము, మీరు ఎదగండి, ఆర్థికంగా ఎదగండి, అన్ని రకాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దీన్ని సున్నితంగా తీసుకొని త్వరలేని ఆన్లైన్ ఇస్తున్నారు. డిసెంబరు 5, 6, 10 తారీఖులోగా మనమందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఏ విధంగా దాన్ని ఆన్లైన్ చేసుకొని వచ్చిన మరి సంక్షేమ పథకాల్ని మనం కైవసం చేసుకోవాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా.